శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరబోధ చేసడి గురువులు ధర ఇరుతెరంగుల వర్తింత్రు తెలియ శిష్య హృత్తాపహారకుల్ విత్తాపహారకుల్ అనబడుచుందురా ఘనులు మరియు బోధ గురువులంచు బాధా గురువులంచు అన్వర్ధనామంబులను రహింతురు. అట్టివారిని చేరి ఆశ్రయించిన వారి కయ్యై ఫలంబులే అనుభవంబు. అరయ గురు శబ్దమిట నీకు నమరుకతన గురువుగను నిన్నె నమ్మినే కొలుచువాడ సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణమూర్తి, ఈ లోకంలో అనేకమైనటువంటి బోధలు చేసేటువంటి గురువులున్నారు. చిత్ర విచిత్రములైనటువంటి బోధలతో శిష్యులను ఆకర్షించి వారికి మోక్షాన్ని కలిగించటం కోసం తమ శాయశక్తులా బోధలు చేస్తూ వారిని ఉద్ధరించేవారున్నారు, ఉద్ధరింపబడేవారున్నారు. వారు ఎటువంటి వారంటే రెండు రకములుగా ఉంటారట. శిష్య హృత్తాపహారకుల్ విత్తాపహారకుల్. శిష్యుల హృదయంలో ఉండేటువంటి తాపాన్ని, అజ్ఞానము చేత ఆర్తి చేత బాధపడుతున్నటువంటి శిష్యుల హృదయంలో ఉన్నటువంటి తాపాన్ని హరించేటువంటి వారు. వారి హృదయానికి కలిగేటువంటి తాపాన్ని తొలగించి నిర్మలమైనటువంటి హృదయాన్ని చేకూర్చి ప్రశాంతతని కలిగించేటువంటి బోధలు చేసే గురువులున్నారు. అలాగే విత్తాపహారకుల్, శిష్యుల యొక్క సొమ్ముని అపహరించేటువంటి వారున్నారు. చిత్ర విచిత్రములైనటువంటి బోధలతో వారిని అనేక చిత్తభ్రమలకు గురి చేసి వారిని చిత్ర విచిత్రములైనటువంటి విధానములలో వారి డబ్బంతా కూడా తీసుకునేటువంటి వారున్నారు. బోధ గురువులంచు బాధా గురువులంచు అన్వర్ధనామంబులను రహింతురు. వారిలో బోధ చేసేటువంటి గురువులు కొంతమంది ఉన్నారు, బాధను కలిగించేటువంటి గురువులు కొంతమంది ఉన్నారు. అట్టివారిని చేరి ఆశ్రయించిన వారి కయ్యై ఫలంబులే అనుభవంబు. ఈ బోధ గురువుల దగ్గరకు వెళ్ళినటువంటి వారికి చక్కని బోధ లభిస్తుంది. ఈ బాధా గురువులను చేరిన వారికి బాధయే లభిస్తుంది. కనుక గురువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అరయ గురు శబ్దమిట నీకు అమరుకతన. నీకు కూడా లోక గురువు అనేటువంటి పేరు ఉన్నది. జగద్గురువు, కృష్ణం వందే జగద్గురుం అన్నారు. కనుక నీవు జగద్గురువి. కనుక ఈ విషయం చెప్పవలసి వస్తోంది. నేను గురువుగను నిన్నే నమ్మినే కొలుచువాడా. నీవే నా బోధ గురువుగా భావించి, జగద్గురువుగా భావించి నిన్నే నమ్మి నేను నిన్ను కొలుస్తున్నానయ్యా. నన్ను ఉద్ధరించు, నాకు సరైనటువంటి బోధ చేసి నీ బోధ నా హృదయంలో స్థిరంగా ఉండేలా చేసి నన్ను సన్మార్గంలో నడిపించు. కృష్ణం వందే జగద్గురుం.